హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? వంటలు టిఫిన్ చేసేస్తుంటారా? టిఫిన్ అయితే ఎప్పుడూ అయిపోయింటారు, 12 అయింది. నేనైతే ఇప్పుడు తిన్నా 12కి. నేనైతే పొద్దున పిల్లలకి క్యారీ పుదీనా పల్లీలు పచ్చడి చేసినాను. చిట్తలు అయితే రసం అయితే అన్నం తింటారు ఫ్రెండ్స్. అందుకోసం చిట్తల కోసం సంజు నా కొడుకు కూడా ఈరోజు దెబ్బ తగిలిందని ఇంట్లోనే ఉన్నాడు. పల్లీలు పచ్చడి తింటే సీమ్ ఎక్కుతుందని చెప్పి రసం చేయమంటున్నాడు. అందుకని రసం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. పిల్లల కోసం పొయ్యి మీద పానం పెట్టాను, ఆయిల్ వేసినాను, నూనె వేసినాను. ఇప్పుడైతే 2 ఎండుమిర్చి చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు తెల్లగడ్డ అయిపోయిన తర్వాత టమోటా, కొత్తిమీర, కరింపాకు, చింతపండు నానేసి పెట్టుకున్నాను. ఈరోజు రసం అయితే ఫ్రెండ్స్ రసం పొడి వేసి పెడుతున్నాను. ఎందుకంటే ఈ జీలకర్ర మిరియాలు అవి దంచితే మాత్రం పిల్లలు తినరు. ఇప్పుడైతే టమాటా వేసేస్తున్నాం. కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి చిట్టలు కూడా తిండు. రసం వేసి తింటారు, రసం పొడి వేస్తే తింటారు. అందుకని రసం పొడి తెచ్చి పెట్టుకుంటాను. మళ్ళీ కావాలంటే మిరియాల రసం అయితే అన్నీ మనం గింజలు దంచుకొనైనా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే రసం పొడి వేసి రసం పెడుతున్నాను. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తాను, ఒక చిట్టకాను, ఒక స్పూన్ సాల్ట్ పసుపు తగిలితేనే టమోటా మెత్తగా అయిపోతుంది తొందరగా. దానికి ఎందుకో ఫ్రెండ్స్ కాంబినేషన్ తొందరగా మగ్గిపోవచ్చు. ఈలోపు చింతపండు బాగా తీసి పెట్టుకుంటే అంతలోపల తిరగబాటు బాగా మగ్గిపోతుంది. చింతపండు అయితే బాగా తీసి పెట్టుకుంటాం. సంజు కోసము చిట్టల కోసమే ఫ్రెండ్స్ ఇప్పుడు రసం. మాకైతే పచ్చడి ఉండాలి, పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గిపోయిందో. పసుపు కొంచెం సాల్ట్ పసుపు వేస్తేనే టమాటా అయితే మెత్తగా అయిపోతుంది తొందరగా. ఇప్పుడు కొత్తిమీర, తర్వాత కరింపాకు, ఇది కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి. రసం అయితే తొందరగానే పెట్టేస్తాం, కష్టం అయితే ఏముండదు, తొందరగానే. చూడండి చక్కగా మగ్గిపోయింది ఆకు కూడా. ఇప్పుడైతే రసం పొడి కూడా ఇందులోనే వేసేస్తాం. కొద్దిసేపు అలా వేగితే పచ్చివాసన అనేది ఉండదు. రసం పొడి వేసిన తర్వాత కొద్దిసేపు చక్కగా అన్నీ వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలిపే చింతపండు పెట్టుకొని చింతపండు అందులో వేస్తాం. అన్నీ మెత్తగా గమ్మని వాసన వస్తుంది, గమ్మ. ఇప్పుడు పులుపు చూసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని, ఉప్పు పులుపు చూసుకొని మనకు ఎంత పులుపు తింటామో ఎంత ఉప్పు తింటామో అనేది వాటర్ వేసుకోవాలి. అంతే, ఇంకా రసం రెడీ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, పులుపు ఉప్పు చూసి సమంగా వేసుకొని రసం అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకైతే బాగా రసం కాగనిచ్చి, ఎక్కువ తెల్లకూడదు. రసం ఏ విధంగా కాగినాక దించుకుంటే టేస్ట్ బాగుంటాయి. నేనైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మూత పెట్టేది. రసం అయితే కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా కొంచెం కాగితే దించుకోవాలి. చూసినారు కదా. చూడండి ఫ్రెండ్స్, రసం అయితే చక్కగా కాగిపోయినాయి. ఈ విధంగా బుడగలు వచ్చిన తర్వాత రసం దించి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయి. రసం కలపలా ఉడికి తెలినాయి అనుకో రసం టేస్ట్ అనేది ఉండవు, రసం రుచి అయితే పోతుంది. రసం పెట్టడం అయితే అందరికీ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఎందుకు ఈ చిన్న వీడియో తీసినానంటే, ఇప్పుడు కాలం పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు రసం పెట్టుకోవడానికి కూడా రానోళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్లలు. ఎలా సింపుల్గా రసం పెట్టుకోవాలి, కొంచెం చికెన్ ఎంచుకున్నా ఏదైనా నంచుకొని రసం అయితే బాగుండు అనిపిస్తుంది కదా హాస్టల్లో ఉండే వాళ్ళకి. అయ్యి రసం ఈజీ నేను ఎలా పెట్టుకోవాలి అనేది నేనైతే రసం పెట్టినాను. ఎవరైనా అలా చేసుకోవాలనుకున్న పిల్లలు అయితే మన ఛానల్లోకి వెళ్ళిపోండి. రసం అయితే ఎలా పెట్టాలో ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంక నేను ఆఫ్ చేసేస్తాను. బాగా పులుపు ఉప్పు అన్నీ చూసుకొని కరెక్ట్గా కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయినా చేసుకోండి. మిరియాల రసం కూడా వేరే రసం కూడా 2 రకాలు ఉండదు పెట్టే విధానం బట్టి.
అందుకని ఈ చిన్న వీడియో తీసినాను. చూడండి నేను రసం ఎలా పెట్టినాను, ఆ విధంగా మీరు పెట్టుకోండి. ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. చేసిన చూడండి, దించి పెట్టేసినాను. రసం ఎప్పుడైనా కానీ వంట చేసేటప్పుడు గ్యాస్ దగ్గర శ్రద్ధగా ఉంటే వంట బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం అటు ఇటు తిరిగితే మాత్రం రాదు. ఇప్పుడైతే రసం సూపర్గా వచ్చినాయి చూడండి. వేడిగా పొగలు పోతున్నాయి. చిట్టి తల్లి అయితే నేను పెట్టే రసం అయితే బాగా తింటుంది. సంజు కూడా తింటాడు బాగా. ఓకేనా? చూడండి మీరు ఇలాగే చేసుకోండి. ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి. ఓకే, మరి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా ఛానల్కి మీ సపోర్ట్ ఎంత కావాలి. ఓకే, బాయ్.